హలో గైస్, ఈరోజు మీ ముందుకి సిఎస్ ర్యాంక్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మేము సిఎస్ ర్యాంక్లో పోయి కొడతామా లేదా అని మీరు కామెంట్ చేయండి. ఏ మామ నువ్వు ఒకసారి ఏసి కొట్టి చూపించారా? ఎందుకు ఇద్దరు కొట్టేమీ తప్ప వానికి హెడ్ షాట్ పడింది చూడు. ఇప్పుడు నా కొడుకు ఎవరో వానికి రివ్యూ ఇస్తున్నట్లు. మామ దాని పేరే మామ రోబోట్ అంటారు. వాడు పైన ఇంకోటి ఉన్నాడు చూడు. వానికి ఇప్పుడు నెక్స్ట్ పడుతుందా వానికి? అట్లా కొట్టాను కొడితే నీకు కొట్టడానికి కానీ చేతి కాదు. మా ఇంటికి రారా మామ, ఒకసారి నీకు చూపిస్తా ఎట్లా కొట్టాను అనేది. సార్లేపా ఒకసారి హెడ్ షాట్ కొట్టినావు లేదని పెద్ద ఇచ్చేస్తున్నావు. ఇంకొకసారి కానీ కొట్టి చూపిస్తాను చూడరా. పడొచ్చు హెడ్ షాట్. అట్లా కొట్టినారా నువ్వు లేకపోతే హెడ్ షాట్. అమ్మమ్మ ఇప్పుడు పోయి కొడతామా కొట్టమా మామ? అంత ఒకటిగా ఉంది. కొడితే కొట్టచ్చు లేకుంటే లేదు. ప్లీజ్ మామ బోయే కొట్టు మామ. ఎందుకురా మామ? హీరో ఎక్కువ పెడతాను రా, అందుకని ప్లీజ్ రా బోయే కొట్టు. ఓకే రా మామ, ట్రై చేస్తాను, తర్వాత చూద్దాము. నువ్వు ట్రై చేస్తానన్నప్పుడే నాకు అర్థమైపోయింది రా మామ, నువ్వు గ్యారంటీగా పోయే కొడతావు. అంత నమ్మకం ఉందా నీకు నా మీద? అవును రా మామ, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇంత ఆశలు పెట్టుకోగల మామ, దురాశ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 8 సంగతి చూద్దాం, తర్వాత బోయా గురించి ఆలోచించుద్దాం, సరేనా? సరే పదరా మామ. అమ్మ ఇక్కడ తోడవాడు పిచ్చి గూడోడు వచ్చినాడు, వాని కథ చూస్తాను, తట్టుకు రారా బయట రా. అమ్మ ఏంటి మామ వాడు అసలు బయటికే రావడం లేదు, నేను చూసి భయపడ్డా. వాడు రావడంలో వాడు స్పైడర్ క్యాట్ నిలుస్తున్నాడు దమ్మనా కొడుకు. మామ అయినా నీ మీద పని చేయదు కదా మామ, స్పైడర్ క్యాట్. నీకెట్లా తెలుసు? ఎట్లా తెలుసులే మామ. ఇప్పుడు ఆనా కొడుకు సస్తాడు సాడు, నేనున్న చాలు ఆనా కొడుకున్న చావాలా. రే మామ అది నాకిల్లరా దెబ్బేసేసిరా నా కొడుకుడు. నువ్వు ఎంత డ్యామేజ్ ఇచ్చారా? 180. అయితే నీకిల్లు స్వాహా. నా కొడుకు చచ్చిపోయినా కానీ వాడి స్పైడర్ ఇక్కడే పని చేస్తాను. ఏం విశ్వాసం ఉందరా దీనికి, ఎంత బాగా. ఏమమ్మ ఇంకో ఒకడు ఉన్నారా, వాడిని నేనే కొట్టాలి ఎట్లా అన్నా కానీ ఏమన్నా కానీ. వాడు రెండో వాడు కొట్టేసిరా వాడిని. ఎట్లా రమ్మమ్మ ఇంటికి ఇప్పుడు మనం ఎన్ని కిలోలు కొడతాము? ఏమమ్మ ఏదో కొత్తగా గన్ను వచ్చిందంటే ఆ గన్ను వాడి చూద్దాం ఒకసారి. ఏం కన్నా రమ్మమ్మ అది? ఆ గన్ను పేరు విండ్ షీటర్ అంటారా, ఏదో ట్రిబుల్ చిప్ కానీ చేసుకోవచ్చు అంట. చూద్దాం ఒకసారి పరీక్షించి. చాలా మంది చెప్పారు 4 గుండ్లతో ఏమైనా నాకోతాడని. అమ్మ గన్నతో నేను 4 సార్లు కొట్టు, నేను నాకోతానో కాదో చూద్దాం. ఏమమ్మా గన్నతో నిన్ను కొట్టడం చేత కాదురా, ఎనిమిస్ తో కొట్టగలుగుతాం, సరేనా? అది గుర్తుపెట్టుకో. నువ్వు నా టీమ్మేట్, నా ప్రాణానికి ప్రాణమైన మిత్రుడు నువ్వు. మామ అక్కడ వాడికి బాధని పగిలిపోయింది మామ, 140 పగిలింది. వాడిని ఎట్లా పట్టుకోమమ్మ, వాడు అట్లా తప్పించుకున్నాడు. వెళ్ళి నువ్వు కొట్టు. సరేలే రా మామ, నేను కొడతాను, నువ్వేం భయపడకు. అది నాకులు రా, నువ్వెందుకు కొట్టినరా? నేను హెల్ప్ చేశాను రా మామ, అందుకే కొట్టాను. పాపిష్టి వాడ. మామ అక్కడ ఇంకొకడు ఉన్నాడు చూడలే, ఈ బిల్డింగ్ పైన. వాడు ఉన్న వచ్చి పిల్లోడు బయటకు వస్తున్నాడు. అదే వాడి మీద రోబోట్ వదిలినారు ఎవరు. అయితే నేను గ్రైనేట్ వదులుతాను. ఇప్పుడు చెప్తాం నా కొడుకు. రోబోట్లు వాడతారా మీరు? రోబోట్లు ఎంత ధైర్యం ఉంటే రోబోట్లు వాడతారా మీరు? మామ అది మనం కూడా వాడం మామ, నీకు గుర్తుకు లేదా? మర్చిపోయాను రా మామ, ఏమనుకోకు. నువ్వు కనపడిస్తావని అందుకే స్కోప్ పెట్టి బాగా చూస్తున్నాను. అంత సినిమాలు ఏందరా మామ నీకు? మామ అక్కడ కాస్త ముందుకు ఎనిమిది నుంచి త్వరగా వెళ్ళు దాని దగ్గరికి. వెళ్తున్నా కనబడిచ్చింది నాకు కూడా, వెళ్తున్నా. ఏమంటే కాసేపు ఇక్కడ చుట్టేస్తున్నాను, ఎవరైనా ఇంకా కనిపిస్తారా అని. ఏమమ్మా అక్కడ వాడు ఒకటి పారిపోయాడు. వాడిని పట్టుకున్నా దగ్గర పోతున్నా. ఇది అవుతుంది, ఇది ఇట్లుంది, అది వ్యాంపైర్ ఉన్నట్లుంది. అమ్మ వ్యాంపైర్లో మగవాళ్ళు వస్తారు మామ, ఆడోళ్ళు రాదు. దీన్ని చూసిన తర్వాత నువ్వు వ్యాంపైర్ కాదని లిమిట్ వేసుకుంటావా నేను అనుకున్నా, లేవనుకున్నావు. మామ ఎందుకు మామ దాని దగ్గర లిమిట్ ఇస్తున్నావు? బిల్డప్ కోసం. మనం ఇలాంటి విషయాలు అస్సలు తగ్గేదే లేదు మామ. మామ అక్కడ మామ రెండోవాడిని కొట్టేశారు మామ. అక్కడికే వెళ్తున్నాను, అక్కడ ఇంకో ఎనిమిది ఉన్నాడు. అమ్మా నేను వీడి మీదకి రోబోట్ వదులుతాను, వాడిని వెళ్ళి చూసుకో. అమ్మ నువ్వేంటి మామ డౌన్ అయిపోయావు? వాడు కొట్టేసాడులే మనోటి.